హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వీడియో చేయమని అడిగారు. వారి కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా మీ నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? అంటే భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందినటువంటి శాస్త్రీయ నృత్యంగా చెప్తాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్యాలలో అత్యంత పురాతనమైనటువంటి శాస్త్రీయ నృత్యాలలో ఒకటిగా చెప్తాము. ఇది ఎక్కడ ఉద్భవించింది? తమిళనాడులో ఉద్భవించింది. దీనిని పూర్వం ఎక్కడ ప్రదర్శించేవారంటే దేవాలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. పూర్వం దీన్ని ఏమని పిలిచేవారంటే సాదీర్ హట్టం అని పిలిచేవారు. ఎవరు ప్రదర్శించేవారు అంటే దేవదాసీలు ప్రదర్శించేవారు. ఓకేనా? సో ఏ రాష్ట్రానికి చెందింది అంటే తమిళనాడుకు చెందింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భరతనాట్యం ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ బిలాంగింగ్ టు విచ్ స్టేట్? అంటే తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ప్రసిద్ధ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10th వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఓకేనా? నాగాలాండ్ లో ఉన్నటువంటి వివిధ తెగల సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ పండుగను ఏమని పిలుస్తామంటే ఫెస్టివల్ అని పిలుస్తాం. పండుగల యొక్క పండుగ అని మనం ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ను పిలుస్తాము. ఎక్కడ జరుపుకుంటారంటే నాగాలాండ్ లో జరుపుకుంటారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? అంటే నాగాలాండ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడుంది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఓకేనా? సో ఎప్పుడు నిర్మించారు దీన్ని? 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవ దీన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా? సో బ్రిటిష్ వారు దీన్ని ఏమని పిలిచేవారంటే బ్లాక్ పగోడా అని పిలిచేవారు. సో వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేర్ ఇస్ ద కోనార్క్ సన్ టెంపుల్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్? అంటే ఒడిశా స్టేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కే ఆన్లైన్ క్లాసెస్ని మనం మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కేవలం 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మధుబని పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద చిత్రకళ? మధుబని పెయింటింగ్స్ అనేవి మనకి బీహార్కి చెందినటువంటి ప్రసిద్ధ జానపద చిత్రకళగా చెప్తాం. మధుబని పెయింటింగ్స్ అనేవి బీహార్ రాష్ట్రంలోని మిథిలా ప్రాంతానికి చెందినటువంటి కళగా చెప్తాము. వీటిని సహజ రంగులు నెక్స్ట్ పూలను ఉపయోగించి వేస్తారు. సహజ రంగులు అంటే మొక్కలు పూల నుండి తీసినటువంటి రంగుల ద్వారా వీటిని గీయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా హిందూ దేవతల యొక్క చిత్రాలను గీస్తారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Madhubani paintings are
ఏ ఫేమస్ ఫోక్ ఆర్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే బీహార్ స్టేట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బిహు ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? బిహు అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యంగా చెప్తాము. ముఖ్యంగా దీన్ని పంట కోతల సమయంలో జరుపుకుంటారు. బిహు ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే అస్సాం స్టేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శాస్త్రీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? భారతీయ శాస్త్రీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు అంటే సామవేదాన్ని మనం భారతీయ సంగీతం అదేవిధంగా కళలకు మూల స్తంభంగా పరిగణించడం జరుగుతుంది. సామవేదంలో మనకి సంగీత స్వరాలు కానివ్వండి అదేవిధంగా గానాలకు సంబంధించినటువంటి శ్లోకాలు అనేవి ఉంటాయి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వేద ఈజ్ కన్సిడర్డ్ ద సోర్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంటే సామవేద. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా గుహలు ఏ మతానికి చెందిన చిత్రకళకు ప్రసిద్ధి చెందాయి? అజంతా గుహలు అనేవి ఏ మతానికి చెందినటువంటి చిత్రకళగా ప్రసిద్ధి చెందాయి అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి చిత్రకళగా ప్రసిద్ధి చెందాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఉన్నటువంటి అజంతా గుహలు బౌద్ధ మతానికి చెందినవి. ఇక్కడ బుద్ధుని జీవితం అదేవిధంగా జాతక కథలకు సంబంధించినటువంటి అద్భుతమైన రాతి కుట్య చిత్రాలు అనేవి ఉన్నాయి. సో ఇవి మనకి యునెస్కో గుర్తింపు పొందినటువంటివిగా చెప్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద అజంతా కేవ్స్ ఆర్ ఫేమస్ ఫర్ పెయింటింగ్స్ బిలాంగింగ్ టు విచ్ రిలీజియన్ అంటే బుద్ధిజం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ రుక్మిణీదేవి అరుండేల్ ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు? ప్రసిద్ధ రుక్మిణీదేవి అరుండేల్ ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు అంటే భరతనాట్యానికి సంబంధించిన వారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రుక్మిణీదేవి అరుండేల్ భరతనాట్యాన్ని పునరుద్ధరించి దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప నాట్యకారిణిగా చెప్తాం. ఆమె రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొదటి మహిళా కళాకారిణిగా కూడా గుర్తింపు పొందింది. ద ఫేమస్ రుక్మిణీదేవి అరుండేల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డాన్స్ అంటే భరతనాట్యం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఎవరు? ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఎవరు అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడిగా చెప్తాం. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతదేశపు అత్యంత గొప్ప షెహనాయ్ విద్వాంసుడు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసినటువంటి సేవలకు గాను 2001లో భారతరత్న అవార్డుతో ఆయనను సత్కరించడం జరిగింది. సో ఇక్కడ పండిట్ రవిశంకర్ సితార్, నెక్స్ట్ పండిట్ శివకుమార్ శర్మ సంతూర్, నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ తబలకు సంబంధించిన వారు. హూ ఇస్ ద రెనౌడ్ షెహనాయ్ మాయిస్ట్రో అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్బా ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం? గర్బా అనేది గుజరాత్కి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం. ఓకేనా, దీనిని ముఖ్యంగా నవరాత్రి పండుగ సమయంలో ప్రదర్శిస్తారు. ఇటీవలి కాలంలో యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఓకేనా, సో నవరాత్రి పండుగ నాడు ప్రదర్శించేటటువంటి గర్బా అనే నృత్యం ఇటీవల యునెస్కో గుర్తింపు కూడా పొందడం జరిగింది. ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారంటే గుజరాత్ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు. గర్బా ఈజ్ ఏ ట్రెడిషనల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే గుజరాత్ స్టేట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి శాస్త్రీయ నృత్యంగా చెప్తాం. కూచిపూడి అనేది కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే గ్రామంలో లేదా కుచలపురం అనే గ్రామంలో పుట్టడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కూచిపూడి ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ బిలాంగింగ్ టు విచ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్యం? కథాకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ నృత్యంగా చెప్తాం. కథాకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ నృత్యంగా చెప్తాం. ముఖానికి రంగులు వేసుకొని
కళ్ళ కదలికలు, ముఖ కవలికలతో రామాయణ మరియు మహాభారత కథను వివరించే అద్భుతమైన నృత్యాన్ని మనం కథాకళి అని చెప్తాం. ఎక్కడ ప్రదర్శిస్తారంటే కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కథాకళి ఈజ్ ఏ ఫేమస్ డాన్స్ బిలాంగింగ్ టు విచ్ స్టేట్ అంటే కేరళ స్టేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోహిని అట్టం ఏ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం? గుర్తుపెట్టుకోండి, ఎట్టం అనే పదం కనుక వచ్చింది అంటే అది కంపల్సరీ కేరళ రాష్ట్రానికి చెందింది. గుర్తుపెట్టుకోండి, ఎట్టం అనే పదం వస్తే అది కేరళ రాష్ట్రానికి చెందింది. మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యంగా చెప్తాం. విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చిన కథల ఆధారంగా మహిళలు మాత్రమే ప్రదర్శించే నృత్యాన్ని మోహిని అట్టం అని చెప్తాం. ఎక్కడ ప్రదర్శిస్తారంటే కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోహిని అట్టం ఇస్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే కేరళ స్టేట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సత్తరియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? సత్తరియా నృత్యం అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. 15వ శతాబ్దంలో ప్రసిద్ధ వైష్ణవ సాధువు అయినటువంటి శంకరదేవ ఈ నృత్యాన్ని అస్సాంలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే వైష్ణవ సాధువు అయినటువంటి శంకరదేవ 15వ శతాబ్దంలో దీన్ని అస్సాం రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సత్తరియా డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే అస్సాం స్టేట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యం ఏది? ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అంటే కథక్. ఓకేనా, కథక్ అంటే ఏంటంటే కథను చెప్పే నృత్యం అంటాం. ఓకేనా, కథక్ అంటే ఏంటంటే కథను చెప్పేటటువంటి నృత్యం అని చెప్తాం. అంటే నృత్యం చేస్తూ కథను చెప్తారు. మొఘలుల కాలంలో దర్బారులో ప్రదర్శించేటటువంటి నృత్యమే మనకి కథక్ అని చెప్తాము. పండిట్ బిర్జూ మహారాజ్ కథక్ లో ప్రసిద్ధులుగా చెప్తాము. ఎవరు? పండిట్ బిర్జూ మహారాజ్ కథక్ లో ప్రసిద్ధులుగా చెప్తాం. విచ్ క్లాసికల్ డాన్స్ ఈజ్ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియా అంటే కథక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద కళారూపం? యక్షగానం అనేది మనకి కర్ణాటకకి చెందినటువంటి ప్రసిద్ధ జానపద కళారూపంగా చెప్తాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యక్షగాన ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే కర్ణాటక. రౌఫ్ ఏ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? రౌఫ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి ముస్లిం మహిళలు రంజాన్ మరియు ఈద్ పండుగల సందర్భంగా ప్రదర్శించే నృత్యంగా చెప్తాము. ఓకేనా, రౌఫ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో రంజాన్ అండ్ ఈద్ సందర్భంగా ముస్లిం మహిళలు ప్రదర్శిస్తారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రౌఫ్ ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ రీజియన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, కల్బేలియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? కల్బేలియా నృత్యం అనేది రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యంగా చెప్తాం. కల్బేలియా నృత్యం అనేది రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యంగా చెప్తాము. పాములు పట్టే తెగకు చెందిన వారు చేసే ఈ నృత్యం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఎవరు ప్రదర్శిస్తారు? పాములు పట్టే తెగకు చెందిన వారు దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా, సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నృత్యం అనేది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కించుకుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కల్బేలియా నృత్యం అనేది రాజస్థాన్కి చెందినటువంటి పాములు పట్టే తెగ వారు ప్రదర్శిస్తారు. కల్బేలియా డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే రాజస్థాన్ స్టేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాండవాని జానపద గాన శైలి ఏ రాష్ట్రానికి చెందింది? పాండవాని జానపద గాన శైలి అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటిది. మహాభారత కథలను ఒక తంబురా పట్టుకొని లయబద్ధంగా పాడే శైలిని మనం పాండవాని అని పిలుస్తాం. మహాభారత కథలను ఒక తంబురా పట్టుకొని లయబద్ధంగా పాడేటటువంటి శైలినే పాండవాని అని పిలుస్తారు. తీజన్ బాయి పాండవాని గానంలో అత్యంత
ప్రసిద్ధురాలుగా చెప్తారు. ఎవరు అంటే తీజన్ బాయి పాండవాని గానంలో అత్యంత ప్రసిద్ధురాలుగా చెప్తారు. ద పాండవాని ఫోక్ సింగింగ్ స్టైల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లావణి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్యం? లావణి అనేది మహారాష్ట్రకు చెందినటువంటి ప్రసిద్ధ నృత్యం. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. డోలక్ వాయిద్యం మోగుతుండగా మహిళలు చీరలు కట్టుకొని వేగంగా చేసే జానపద నృత్యాన్ని మనం ఏమంటామంటే లావణి అంటాం. ఓకేనా, లావణి అనేది మహారాష్ట్రకు చెందినటువంటి ప్రసిద్ధ నృత్యంగా చెప్తాం. ఇందులో మనకి డోలక్ వాయిద్యం అనేది మోగుతుండగా మహిళలు చీరలు కట్టుకొని వేగంగా నృత్యం అనేది చేస్తారు. లావణి ఈజ్ ఏ ఫేమస్ డాన్స్ బిలాంగింగ్ టు విచ్ స్టేట్ అంటే మహారాష్ట్ర స్టేట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చౌ నృత్యం క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందదు? చౌ నృత్యం అనేది కింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందదు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందదు. ఓకేనా, సో ఇక్కడ చౌ నృత్యం అనేది జార్ఖండ్ లో ప్రదర్శిస్తారు, నెక్స్ట్ ఒడిస్సాలో ప్రదర్శిస్తారు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో కూడా ప్రదర్శిస్తారు, కానీ మధ్యప్రదేశ్ లో ప్రదర్శించరు. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జార్ఖండ్ లో సరైకల్ చౌ అనే రూపంలోను, ఒడిస్సాలో మయూర్ బంజ్ చౌ అనే రూపంలోను, పశ్చిమ బెంగాల్లో పురూలియా చౌ అనే రూపంలో ఈ చౌ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చౌ నృత్యం కింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రదర్శించరు అంటే మధ్యప్రదేశ్ లో ప్రదర్శించరు. చౌ డాన్స్ డస్ నాట్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది? ప్రసిద్ధ ఖజురహో దేవాలయాలను నిర్మించినటువంటి రాజవంశం ఏదంటే చందేలుల రాజవంశం. ఏ రాజవంశం? చందేలుల రాజవంశం. ఎప్పుడు? 10వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య కాలంలో ఈ చందేలుల రాజవంశం ఖజురహో దేవాలయాలను నగర శైలిలో నిర్మించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ శైలిలో నిర్మించారని కూడా అడుగుతాడు. ఏ శైలిలో? నగర శైలిలో నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ డైనాసిటీ బిల్ట్ ద ఫేమస్ ఖజురహో టెంపుల్ అంటే చందేలా డైనాసిటీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది? బృహదీశ్వరాలయం అనేది మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని తంజావూరులో ఉంది. బృహదీశ్వరాలయం అనేది తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఎవరు నిర్మించారు అంటే రాజరాజ చోళుడు. ఎవరు నిర్మించారు అంటే బృహదీశ్వరాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించినటువంటి ద్రావిడ శైలిలో ఉన్నటువంటి అద్భుత కట్టడంగా దీన్ని చెప్తాము. సో దీనికి యునెస్కో గుర్తింపు అనేది కూడా రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ ఇస్ ద బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్ అంటే తంజావూర్, తమిళనాడులో ఉన్నటువంటి తంజావూర్లో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం ఏ నదీ తీరాన ఉంది? మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం ఏ నది తీరాన ఉంది అంటే వైగై నదీ తీరాన ఉంది. ఏ నది తీరాన? వైగై నది తీరాన ఉంది. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ శైలిలో నిర్మించారు దీన్ని అంటే ద్రావిడ వాస్తు శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. సో ద ఫేమస్ మీనాక్షి అమ్మ టెంపుల్ ఇన్ మదురై ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే వాగై రివర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మౌర్యన్ ఎంపరర్ బిల్ట్ ద సాంచి స్తూప? విచ్ మౌర్యన్ ఎంపరర్ బిల్ట్ ద సాంచి స్తూప అంటే మనకి అశోక లేదా అశోకుడు మనకి ఈ సాంచి స్తూపాను నిర్మించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలు ఏ మతాలకు చెందినవి? మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలు అనేవి ఏ మతాలకు చెందినవి అంటే హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతానికి చెందినటువంటివి. ఎల్లోరాలో ఉన్నటువంటి మొత్తం 34 గృహలలో 12 మనకి బౌద్ధ మతానికి చెందినవి, 17 హిందూ మతానికి చెందినవి, 5
జైన మతానికి చెందినటువంటివి. సో ఇక్కడ మనకి కైలాసనాథ దేవాలయం అనేది ఒకే రాయితో చెక్కబడినటువంటి అద్భుతంగా చెప్తాం. సో ఇందులో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయం అనేది ఒకే రాయితో ఏకశిలతో చెక్కినటువంటి అద్భుతంగా చెప్తాము. ద ఎల్లోరా కేవ్స్ ఇన్ మహారాష్ట్ర బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్ అంటే హిందూయిజం, బౌద్ధిజం అండ్ జైనిజం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిఫెంటా గుహలు ప్రధానంగా ఏ దేవుని శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి? ఎలిఫెంటా గుహలు అనేవి ప్రధానంగా ఏ దేవుని శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి అంటే త్రిమూర్తి శివుడు శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఈ గుహలు అనేవి ఉండడం జరిగింది. శివుని 3 రూపాలైనటువంటి సృష్టి, స్థితి, లయకారుడు అనే 3 రూపాలతో ఈ శిల్పాలను నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎలిఫెంటా కేవ్స్ ఆర్ ప్రైమర్లీ ఫేమస్ ఫర్ ద స్కల్ప్చర్ ఆఫ్ విచ్ డైటీ అంటే త్రిమూర్తి శివ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వార్లీ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ గిరిజన చిత్రకళ? వార్లీ పెయింటింగ్స్ అనేవి మహారాష్ట్రకి చెందినటువంటి ప్రసిద్ధ గిరిజన కళగా చెప్తాము. ఓకేనా. మహారాష్ట్రలోని వార్లీ తెగకు చెందినటువంటి ప్రజలు గుడిసెల యొక్క గోడల పైన బియ్యం పిండితో వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలను ఉపయోగిస్తూ వేసేటటువంటి చిత్రకళనే మనం ఏమని చెప్తామంటే వార్లీ పెయింటింగ్స్ అని చెప్తాము. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. వార్లీ పెయింటింగ్స్ అనేవి మనకి వార్లీ తెగవారు మహారాష్ట్రలో బియ్యం పిండితో వృత్తాలు, త్రిభుజాలు, చతుస్రాల వంటి ఆకారాలను ఉపయోగించి గీయడం జరుగుతుంది. వార్లీ పెయింటింగ్స్ ఆర్ ఏ ఫేమస్ ట్రైబల్ ఆర్ట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కలంకారీ చిత్రకళ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కలంకారీ చిత్రకళ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. ఓకేనా. కలంతో వస్తువులపై సహజ రంగులను ఉపయోగించి పురాణ గాథలను గీసే కళనే మనం కలంకారీ కళ అంటాము. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మచిలీపట్నం కానివ్వండి, నెక్స్ట్ శ్రీకాళహస్తిలో ఈ కలంకారీ చిత్రకళ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. ఓకేనా. కలంకారీ చిత్రకళ అనేది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. ప్రత్యేకంగా మచిలీపట్నం అదేవిధంగా శ్రీకాళహస్తి అనేవి ఈ కలంకారీ కళకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా చెప్తాము. నెక్స్ట్, కలంకారీ ఆర్ట్ ఒరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చికంకారీ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏ నగరానికి బాగా ప్రసిద్ధి? చికంకారీ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి ఏ నగరానికి బాగా ప్రసిద్ధి అంటే లక్నో నగరానికి. ఏ నగరానికి? లక్నో నగరానికి బాగా ప్రసిద్ధి చెందినవిగా చెప్తాము. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో దారంతో బట్టలపై చేసే అందమైనటువంటి ఎంబ్రాయిడరీని ఏమంటామంటే చికంకారీ కళ అని పిలుస్తాం. చికంకారీ కళ అని పిలుస్తాం. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చికంకారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఇన్ విచ్ సిటీ అంటే మనకి లక్నో. ఓకేనా. సో ఇవి మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్ కి మనం ఈ టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా మనం అందిస్తున్నాం. అదే విధంగా మనకి ఇందులో పీడిఎఫ్ మెటీరియల్ ని కూడా, సో ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్ తో పీడిఎఫ్ మెటీరియల్ ని కూడా అందించడం జరుగుతుంది. అదే విధంగా కేవలం 199 రూపీస్ కే ఫుల్ వీడియో కోర్స్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లోను అదేవిధంగా డిస్క్రిప్షన్ లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ ని బట్టే నెక్స్ట్ వీడియోస్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.